ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త మహాశంఖానికి నాంది. మరి స్నేహితులారా, తులారాశి వారికి ఈ గడియ మీకు సామాన్యమైనది కాదు. ఎందుకంటే గ్రహాల గమనంలో ఎంతటి పెద్ద మార్పు వచ్చిందంటే మీ అదృష్టపు లెక్కలు ఇప్పుడు మళ్లీ రాయబడుతున్నాయి. జీవితంలో అప్పుడప్పుడు ఒక మలుపు వస్తుంది. దుఃఖం, ఆందోళన, కష్టాలు అన్ని ఒకసారిగా వచ్చి పడతాయి. కానీ అకస్మాత్తుగా విశ్వం నుండి ఒక పెద్ద సంకేతం అందుతుంది. అదే మీ జీవిత దిశనే మార్చేస్తుంది. ఈ రోజున మీకోసం అలాంటి సంకేతాలని తీసుకొచ్చింది. వాటి గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే సూర్య భగవానుడు, శనిదేవుడు మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై శనిదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు, ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి. మరి స్నేహితులారా, శనిదేవుడి దృష్టి తులారాశి వారిపై కృపగా మారితే జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. అవి మనిషి ఊహకు కూడా అందవు. ఈ రోజు మీ కోసం 4 పెద్ద బహుమతులు, 4 దిశల నుండి సంతోషాలు మరియు విజయానికి సంబంధించిన 4 పెద్ద అవకాశాలు తీసుకొచ్చింది. ఇది మీ భాగ్య ద్వారాలు తెచ్చుకునే సమయం. ధనం, సుఖం, కుటుంబం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, ప్రతి రంగంలో కొత్త అవకాశాల వర్షం కొరబోతుంది. కానీ ఇది కూడా నిజం. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా మరియు నిజాయితీతో కూడిన కర్మలు మాత్రమే మీ సంతోషాలు మరింత పెంచగలవు. మరియు మొదటి శుభ సంకేతం ఏమిటి అంటే శనిదేవుడి విశేష కృప. ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. ఈ రోజు మొదట శుభ సంకేతం శనిదేవుడి విశేష కృప. తులారాశి జాతకంలో ఇప్పటి వరకు అడ్డంకులుగా, ఆటంకాలుగా మారిన గ్రహాలు ఈ రోజు అలాంటి యోగాలను సృష్టిస్తున్నాయి. అంటే అకస్మాత్తుగా మీ ఆగిపోయిన ఫైళ్లు, చాలా కాలంగా రావాల్సిన డబ్బు, పాత ప్రాపర్టీకి సంబంధించిన విషయం లేదా వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పెద్ద ఒప్పందం, వీటన్నిటిలోనూ మీకు ఊహించని విజయం లభిస్తుంది. మిమ్మల్ని పదే పదే నిరాశపరిచిన వారు, ఎవరి వల్ల మీ ప్రగతి ఆగిపోయిందో ఈ రోజు అదే వ్యక్తులు మీ ముందు తల వంచి నిలబడడం మీకు కనిపిస్తుంది. ఇదే శనిదేవుడి న్యాయానికి అతిపెద్ద నిదర్శనం. మరి రెండవ శుభ సంకేతం కుబేర మహారాజు విశేష ఆశీర్వాదం. తులారాశి వారిలో చాలా మంది ఈ రోజున అకస్మాత్తుగా ధనలాభం, లాటరీ, పాత అప్పు తిరిగి రావడం లేదా ఎక్కడి నుంచో డబ్బు రావడం వంటి యోగాలు ఉన్నాయి. దాని గురించి మీరు ఎప్పుడు ఊహించి ఉండారు. ఏ పని కోసం మీరు నెలలుగా కష్టపడుతున్నారు, ఈ రోజున అందులో అకస్మాత్తుగా పెద్ద విజయం లభించే యోగం ఉంది. బ్యాంక్ లోను పాస్ అవ్వడం, విదేశాల నుండి డబ్బు రావడం, బిజినెస్ లో అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్ రావడం వంటి సంకేతాలు ఈ రోజు చాలా బలంగా ఉంటాయి. మరి స్నేహితులారా, మూడవ సంకేతం లక్ష్మీమాత చమత్కారం. లక్ష్మీమాత చమత్కార ఆశీర్వాదం. మీ ఇంట్లో అభివృద్ధి పెరగబోతుంది. తులారాశి వారు ఎవరి ఇంట్లో అయితే చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఈ రోజు అక్కడ లక్ష్మీ ఆగమనం జరిగే సంయోగం ఎంతలా ఉంటుందంటే అకస్మాత్తుగా ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఏదైనా శుభవార్త, పిల్లల విజయం, జీవిత భాగస్వామితో అనుబంధం, మధురత్వం లేదా ఇంటిలోని ఒక మహిళ సభ్యురాలి కారణంగా ఇంట్లో ఆనందం, ఉత్సాహం నెలకొంటుంది. మీకు ఊహించని బహుమతి లేదా విజయం అందుతుంది. మరియు 4వ పెద్ద శుభవార్త ఏమిటంటే హనుమంతుడి అలౌకిక రక్షణ. మీ జీవితంలోని సంకటాలు, శత్రువుల కుట్రలు, కోర్టు కేసులు లేదా మరేదైనా పెద్ద వివాదం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఈ రోజు వాటికి పరిష్కారం లభించబోతుంది. హనుమంతుడి ఆశీస్సులతో మీ జీవితంలో ఆటంకాలు, అడ్డంకులు, శత్రుత్వం, అవమానాలు అంతమయ్యే సమయం వచ్చింది. మీరు ఏ వ్యక్తి లేదా సంస్థకు భయపడ్డారు, ఇప్పుడు వారే మీతో పాటు నిలబడడం కనిపిస్తుంది. మీరు గౌరవం, ప్రతిష్ట మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మరి స్నేహితులారా, ఇదంతా అకస్మాత్తుగా జరగడం లేదు. ఇది మీ గతంలోని మంచి కర్మలు, మీ నిజమైన భక్తి మరియు మీ కుటుంబం యొక్క శుభాకాంక్షల ఫలితం. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఎవరైతే ఈ శుభ సంయోగాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారి భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు. నిజమైన మనసుతో శనిదేవుడు, కుబేర మహారాజు, సూర్యదేవుడు, లక్ష్మీమాత, హనుమంతుడి స్మరించుకోండి. ఇప్పుడు మీ అందరికీ ఒక విన్నపం. మీరు నిజంగా శనిదేవుడు నిజమైన భక్తులైతే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై సూర్యదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మీ కోసం కేవలం ఒక ఆశీర్వాదం మధ్యమం మాత్రమే కాదు, మీ అదృష్టానికి కొత్త దిశనిస్తుంది. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో మీ భవిష్యత్తు మరియు మీ సంతోషాలకు కలిగి కొన్ని సంఘటనలు దాగి ఉన్నాయి. ఇది ప్రారంభ సంకేత విషయం. ఇక ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ రోజు తులారాశి వారి ప్రేమ జీవితం, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక స్థితిలో ఎలాంటి పెద్ద మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు అవసరం, తద్వారా ఈ చమత్కారాలు మీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో ప్రతిక్షణం మీకోసం అసంఖ్య అవకాశాలను, చమత్కారాలను మరియు కొత్త ప్రారంభాలను తీసుకొచ్చింది. శనిదేవుడి కృపతో మీ జీవితంలోని అనేక రంగాల్లో మార్పులు,
గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల అప్రమత్తత అవసరం, కొన్ని చోట్ల లాభాలను పొందే సమయం. మరి ముందుగా తులారాశి వారి ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజున ప్రేమ సంబంధాలు కొత్త శక్తిని, తాజాదనాన్ని మరియు ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఎవరైనా ఏదైనా విషయంపై కోపంగా ఉన్నా లేదా గత కొంతకాలంగా బంధం బలహీనపడినా శనిదేవుడి కృపతో అకస్మాత్తుగా అందులో మాధుర్యం తిరిగి రాబోతుంది. పాత అపార్థాలు తొలగిపోయి కొత్త ప్రతిపాదనలు ముందుకు వస్తాయి. చాలా మందికి ఈ రోజు తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడి నుండి ఏదైనా ప్రత్యేక బహుమతి లేదా శుభవార్త లభించే యోగం ఉంది. ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న తులారాశి వారికి కూడా మంచి సంబంధాలు రావచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మూడవ వ్యక్తి మాటలు నమ్మి మీ బంధాన్ని అనుమానించకండి. శనిదేవుడు ఇదే హెచ్చరిక ఇస్తున్నాడు. ఇక మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు శనిదేవుడు మరియు లక్ష్మీమాత కృపతో మీ ఆరోగ్యంలో మునపటి కంటే మెరుగైన అభివృద్ధి కనిపిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఏదైనా అనారోగ్యం, శారీరక అలసట లేదా మానసిక ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా పాత చికిత్స పనిచేయవచ్చు లేదా అకస్మాత్తుగా ఏదైనా కొత్త మందు ప్రభావం చూపవచ్చు. కానీ తులారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే ఆహారపు అలవాటుపై నియంత్రణ కలిగి ఉండాలి. బయట ఆహారం లేదా రాత్రిపూట ఆలస్యంగా మేల్కోవడం మానుకోండి. తమ జీవన శైలి మెరుగుపరుచుకోవాలని సంకల్పించే వారిపై శనిదేవుడు దృష్టి విశేషంగా ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కూడా చాలా పెద్ద మార్పు కనిపిస్తుంది. ఎవరైతే చాలా కాలంగా ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నారో వారికి ఈ రోజున మంచి వార్త అందవచ్చు. కొందరికి అకస్మాత్తుగా ఇంటర్వ్యూ కాల్, ఆఫీస్ నుండి ప్రమోషన్ లెటర్ లేదా పాత బాస్ నుండి సహకారం అందవచ్చు. వ్యాపారంలో అయితే ఈ రోజు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆగిపోయిన ఆర్డర్ రావచ్చు, కొత్త భాగస్వాములు తోడవచ్చు. విదేశాల నుండి పెద్ద ప్రాజెక్ట్ వచ్చే యోగం ఉంది. కానీ వ్యాపారంలో ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి చేయండి. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ శ్రేయోభిలాషుల సలహా తప్పకుండా తీసుకోండి. కుటుంబ జీవిత విషయానికి వస్తే ఈ రోజు మీ ఇంట్లో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. ఇంటి పెద్దలు మీ పట్ల సంతోషంగా ఉంటారు. పిల్లల నుండి ఏదైనా విజయం లేదా బహుమతికి సంబంధించిన వార్త రావచ్చు. కుటుంబంలో చాలా కాలంగా ఏదైనా విషయంపై ఉద్రిక్తత ఉంటే ఈ రోజు ఆ విషయంలో పరిష్కారం లభిస్తుంది. ఇంటి మహిళలు ఈ రోజు లక్ష్మీ స్వరూపులై సుఖశాంతులు మరియు ధన సమృద్ధిని తీసుకొస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు, పెద్దల దీవెనల ప్రభావం తులారాశి వారి జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక లావాదేవీలు, డబ్బు, కారు, బంగ్లా మరియు ధన సంపద గురించి మాట్లాడితే కుబేర మహారాజు ఆశీస్సులతో ఈ రోజు జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా పెద్ద లావాదేవీ జరగవచ్చు. బ్యాంకులో ఆగిపోయిన డబ్బు రావడం, షేర్ మార్కెట్ లో అకస్మాత్తుగా లాభం లేదా ఏదైనా ప్రాపర్టీ డీల్ ఫైనల్ అవ్వడం వంటి యోగాలు ఈ రోజు బలంగా ఉన్నాయి. ఇల్లు, కారు, ప్రాపర్టీ కొనడానికి లేదా అమ్మడానికి కూడా ఇది శుభ సమయం. కానీ గుర్తుంచుకోండి, సరైన విచారణ లేకుండా ఏ కాగితం పైన సంతకం చేయకండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయం నష్టం కలిగిస్తుందని శనిదేవుడు సూచిస్తున్నాడు. మరి స్నేహితులారా, ఇప్పుడు తులారాశి వారు సిద్ధంగా ఉండండి. రాబోయే 24 గంటలలోపు మీ జీవితంలో 4 అతిపెద్ద శుభవార్తలు, చమత్కార సంకేతాలు మరియు మార్పులు ఏమిటి, అవి మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతున్నాయి. మీరు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. శనిదేవుడు, సూర్య భగవానుడు, కుబేర మహారాజు, లక్ష్మీమాత మరియు హనుమంతుడు మీ జీవితంలోని 4 ముఖ్య రంగాల పూర్తి రంగు మార్చబోతున్నారు. ఇది కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు, ఇది బ్రహ్మాండం యొక్క ఆదేశం. మొదటి శుభవార్త, అకస్మాత్తుగా ఏదైనా సమాచారం లేదా సందేశం మీ దగ్గరకు వస్తుంది. అది మిమ్మల్ని రాత్రికి రాత్రే ఊహించని ఎత్తుకు తీసుకెళ్తుంది. ఈ సమాచారం మీ వృత్తి, కుటుంబ, ధన సంపద లేదా ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఎవరైతే మీపై కుట్రలు పన్నారో ఈ రోజు వారే మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీకు అనిపిస్తుంది ఏదో తెలియని శక్తి మిమ్మల్ని పట్టుకొని ఆ గమ్యస్థానానికి చేర్చిందని. దాని గురించి మీరు కేవలం ఊహించి ఉంటారు. బ్యాంకు నుండి ఊహించని నగదు రావడం, ఆగిపోయిన ప్రమోషన్, అకస్మాత్తుగా కొత్త జాబ్ ఆఫర్ లేదా ఏదైనా కోర్టు కేసు మీకు అనుకూలకంగా రావడం, ఇవన్నీ ఈ రోజు మీ జీవితంలో సాధ్యమే. రెండవ శుభవార్త, కుటుంబం లేదా గృహ జీవితంలో ఏదైనా పెద్ద శుభవార్త, కార్యక్రమం లేదా కానుక లభించే సంయోగం ఉంది. వివాహం, నిశ్చితార్థం, కొత్త శిశువు జననం, ఇంట్లోకి కొత్త వస్తువు కొనుగోలు లేదా కుటుంబ సభ్యులతో ఒకరికి లభించే పెద్ద విజయం. వీటిలో ఏదైనా వార్త మీకు అందుతుంది. ఎవరి ఇంట్లో అయితే చాలా కాలంగా శాంతి లేదో అక్కడ ఇప్పుడు ప్రేమ, అవగాహన మరియు ఉత్సాహ వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీమాత ఆశీస్సులతో ఇంట్లో అభివృద్ధి మరియు సమృద్ధి పెరుగుతుంది. సంబంధాల్లో మాధురత్వం వస్తుంది మరియు పాత గొడవలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో ఏదైనా పోగొట్టుకున్న వస్తువు దొరకవచ్చు లేదా పెద్దల ఆశీర్వాదం ఏదైనా కొత్త దారిని చూపిస్తుంది. మరియు మూడవది, ఆరోగ్యం, మనసు మరియు ఆత్మవిశ్వాసంలో అకస్మాత్తుగా అద్భుతమైన మార్పు. అనారోగ్యం, ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. శనిదేవుడు మరియు హనుమంతుడి కృపతో ఈ రోజున మీ ఆత్మకు కొత్త శక్తి, శాంతి మరియు ధైర్యం లభిస్తుంది. ఏదైనా ఆపరేషన్, మందు లేదా చికిత్స జరుగుతుంటే అందులో విజయం లభించే అవకాశం ఉంది. మానసిక భారం, ప్రతికూలత మరియు నిరాశ దూరం అవుతాయి. మీకు కొత్త మార్గాలు మరియు జీవితంలో కొత్త ఆశాకిరణం కనిపిస్తుంది. మరియు నాలుగవది, ధన, వ్యాపారం లేదా పెట్టుబడికి సంబంధించిన చమత్కార ప్రాప్తి. కుబేర మహారాజు విశేష కృపతో ఈ రోజు ఆర్థిక దృష్టిలో చాలా ముఖ్యమైన ఏదైనా పెద్ద మొత్తం పెట్టుబడి, షేర్ మార్కెట్
మార్కెట్ నుండి లాభం, ఆస్తి ఒప్పందం లేదా కొత్త సంపాదన మార్గం తెచ్చుకోవచ్చు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని కోటీశ్వర్ల వైపు తీసుకెళ్లే తాళం చెవి ఈ రోజు మీ చేతికి రాబోతుంది. ధనలేమి, అప్పులు లేదా లావాదేవీల చిక్కులు ముగిసే సమయం వచ్చేసింది. వ్యాపారంలో ఉన్న తులారాశి వారికి అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్, కొత్త భాగస్వామి లేదా కస్టమర్ లభించే సంయోగం ఉంది. మరి స్నేహితులారా, ఈ శుభవార్తతో పాటు ఒక చిన్న హెచ్చరిక కూడా దాగి ఉంది. ఎవరైతే ఎంతటి సైమానం, ఓర్పు మరియు వినయాన్ని ప్రదర్శిస్తారో వారే ప్రతి సుఖాన్ని శాశ్వతం చేసుకోగలరని శనిదేవుడు ఎప్పుడు బోధిస్తున్నారు. ఈ రోజు తులారాశి వారి ప్రదర్శనలు, అబద్ధాలు, కోపం లేదా అత్యాశ నుండి దూరంగా ఉండవలసిన రోజు. మీ ప్రవర్తన, మాట తీరు లేదా నిర్ణయాలు వినయం మరియు నిజాయితీ ఉంటే ఈ 4 శుభవార్తలు శాశ్వతంగా ఉంటాయి. మరి మీ జీవితానికి పునాదిగా మారతాయి. మరి స్నేహితులారా, తులారాశి వారి ఈ రోజున అదృష్టం ఎంత బలంగా ఉందో అదే స్థాయిలో కొన్ని ప్రతికూల శక్తులు కూడా మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి నామ నక్షత్రం మరియు ఈ రోజు ఉన్న గ్రహస్థితి కలిసినప్పుడు కొన్ని అక్షరాలు శత్రు అక్షరాలుగా మారుతున్నాయి. వాటి గురించి మరి మీరు అసలు చేయకూడని ఆ 5 పనుల గురించి అత్యంత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, తులారాశి వారికి ఈ రోజున ఎస్ మరియు కే మరియు ఎం అనే 3 అక్షరాలు అత్యంత ప్రమాదకరమైనగా జ్యోతిష గణనాలు చెబుతున్నాయి. దీని గురించి అంత లోతుగా తెలుసుకుంటే మీకు అంత మంచిది. మరియు స్నేహితులారా, ఈ ఎస్ అక్షరం ఈ రోజున ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తే వారు మీకు తెలియకుండానే మీ మనశ్శాంతిని హరిస్తారు. మీరు చేసే ప్రతి పనుల్లోనూ వారు అడ్డు తగిలే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఈ రోజున ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేదా ఏదైనా కాంట్రాక్ట్ సంతకం చేయాలన్నా ఆ సంస్థ పేరు లేదా ఆ వ్యక్తి పేరు ఎస్ తో మొదలైతే అది మీకు భారీ ధన నష్టాన్ని మిగులుస్తుంది. వారి మాటలు తేనె పూసిన కత్తిలా ఉంటాయి, జాగ్రత్త. మరి కే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులతో ఈ రోజు మీరు పొరపాటును కూడా రహస్యాలు పంచుకోకండి. మీరు చెప్పే చిన్న మాటను వారు భూతార్థంలో చూసి మీ కుటుంబంలో లేదా సమాజంలో మీ ప్రతిష్టను దిగజార్చే ప్రమాదం ఉంది. ఈ రోజు మీరు ప్రయాణించే వాహనం లేదా మీరు వెళ్లే ఊరి పేరు కేతో మొదలైతే అక్కడ మీకు ఆశించిన ఫలితం దక్కదు, సదా ఇబ్బందులు ఎదురవుతాయి. మరియు స్నేహితులారా, ఈ అక్షరం ఈ రోజున మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఎం అక్షరం గల వ్యక్తులతో చర్చలకు దిగితే ఇది అనవసరమైన గొడవలకు దారి తీస్తుంది, మీకు రక్తపోటు పెంచుతుంది. ఈ రోజు మీరు కొనే వస్తువులు బ్రాండ్ పేరు ఎంతో మొదలైతే అవి త్వరగా పాడైపోవడం లేదా మీకు కలిసి రాకపోవడం జరుగుతుంది. స్నేహితులారా, ఇప్పుడు చెప్పబోయే ఈ 5 పనులు మీరు చేస్తే మీ జాతకంలో ఉన్న రాజయోగాలు కూడా నిర్వీర్యం అయిపోతాయి. వీటిని అసలు చిన్నవిగా చూడకండి. మొదటిగా చాలా మంది ఈ రోజున షాపింగ్ కి వెళ్తుంటారు, కానీ తులారాశి వారి ఈ రోజు పొరపాటును కూడా ఇనుముతో చేసిన వస్తువులు లేదా నల్లని బట్టలు కొనకూడదు. నలుపు రంగు శనిదేవుడికి ఇష్టమైనది అయినప్పటికీ ఈ రోజు మీ గ్రహస్థితి ప్రకారం నలుపు రంగు మీ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రోజున మీరు నల్లని వస్తువులను ఇంటికి తెస్తే దానితో పాటు దరిద్రాన్ని కూడా తెచ్చుకున్నట్లే. ఇది మీ ఇంట్లో ఉన్న సానుకూల శక్తిని నాశనం చేస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు సృష్టిస్తుంది. అలాగే ఈ రోజున తులారాశి వారికి దిశశూల పశ్చిమ దిశలో ఉంది. అంటే మీరు పశ్చిమ వైపు చేసే ప్రయాణాలు ఏవైనా సరే అవి వ్యాపారానికి సంబంధించి కావచ్చు, పెళ్లి సంబంధాల కోసం కావచ్చు లేదా వివాహ యాత్రలు కావచ్చు, అవి మీకు కష్టాలు మిగులుస్తాయి. ఈ దిశలో ప్రయాణం చేయడం వల్ల మీరు అనుకున్న పని పూర్తి కాకపోగా మధ్యలో ఆగిపోవడం లేదా ప్రమాదాలు జరగడం వంటివి సంభవించవచ్చు. ముఖ్యంగా ధన సంపాదన కోసం ఈ దిశలో వెళ్లడం అంటే చేజేతులా నష్టపోవడమే. ఒకవేళ తప్పనిసరి అయితే కనీసం పరిహారం పాటించి వెళ్ళాలి, కానీ నిర్లక్ష్యం వద్దు. మరి స్నేహితులారా, మూడవది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత ఈ రోజు మీకు సరిగ్గా వర్తిస్తుంది. తులారాశి వారు ఈ రోజున ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకండి. నేను నీకు ఈ పని చేసి పెడతాను అని ఈ రోజు మాట ఇస్తే అది మీరు నెరవేర్చలేరు, తద్వారా మీ నమ్మకం పోతుంది. అలాగే కోపంలో ఎవరిని విమర్శించకండి. ఈ రోజు మీ నోటి నుండి వచ్చే ఒక శాపం లేదా కఠినమైన మాట మీ అదృష్టాన్ని 10 ఏళ్ల వెనక్కి నెట్టేస్తుంది. ముఖ్యంగా మీ తండ్రి లేదా గురువు వంటి వ్యక్తులపై కోపగించుకుంటే కుబేర మహారాజు కృప మీ నుండి శాశ్వతంగా దూరం అవుతుంది. మరియు నాలుగవది సూర్యాస్తమయం అయ్యే సమయంలో అంటే సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య తులారాశి వారు అస్సలు నిద్రపోకూడదు. ఆ సమయంలో నిద్రించడం వల్ల మీ జాతకంలో ఉన్న లక్ష్మీ కటాక్షం అంతమైపోతుంది. ఈ సమయంలో ఇంటిని చీకటిగా ఉంచడం, గదుల్లో అస్తవ్యస్తంగా సామాన్లు పడేయడం వల్ల దురదృష్టం మీ ఇంట్లో తిష్టవేస్తుంది. ఈ రోజు సాయంత్రం మీరు ఎంత చురుగ్గా ఉంటే మీ ఆర్థిక స్థితి అంత మెరుగుపడుతుంది. అపరిశుభ్రంగా ఉండడం, తలస్నానం చేయకుండా పూజా గదిలోకి వెళ్లడం వంటివి మీ అదృష్ట ద్వారాలు మూసేస్తాయి. మరియు ఐదవది, ఈ రోజున తులారాశి వారి పొరపాటును కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఈ రోజున మీరు ఇచ్చే ధనం తిరిగి రాదు, సదా శత్రుత్వాన్ని తీసుకొస్తుంది. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి, ఎందుకంటే అప్పు మీరు తీర్చడానికి జీవితాంతం కష్టపడవలసి వస్తుంది. దీనితో పాటు ఈ రోజున మద్యం, మాంసాహారం వంటి వ్యసనాలు జోలికి వెళ్తే మీ మెదడు మొద్దుబారిపోయి వచ్చే మహా అవకాశాలు మీరు గుర్తుపట్టలేరు. ఈ రోజు మీరు ఎంత సాత్వికంగా ఉంటే శనిదేవుడు మరియు హనుమంతుడు మీపై అంతగా
పూర్తిగా కరుణ చూపిస్తారు. తులారాశి స్నేహితులారా, పైన చెప్పిన అక్షరాల పట్ల మరియు 5 నిషేధ పనుల పట్ల మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే మీ జీవితం అంత అద్భుతంగా మారుతుంది. ఇది కేవలం హెచ్చరిక కాదు, మీ అదృష్టాన్ని కాపాడుకోవడానికి మీరు ధరించవలసిన ఒక కవచం. మరియు తులారాశి స్నేహితులారా, ఈ రోజున మీకు గ్రహాల అనుకూలత లభించాలంటే ఈ పరిహారాలను పూర్తి భక్తి శ్రద్ధతో పాటించండి. మరి స్నేహితులారా, ఈ రోజు సూర్యుడు అధిపతి కాబట్టి తులారాశిలో సూర్యుడు నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి ఈ రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు ఉదయం సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో శుద్ధమైన నీటిని తీసుకొని అందులో కొంచెం కుంకుమ, ఎర్రటి పూలు మరియు కొన్ని అక్షంతలు వేయండి. సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ నీటిని సమర్పిస్తూ ఓం హం హ్రీం హౌం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దీని వల్ల మీలో ఉన్న మానసిక ఆందోళన తొలగిపోయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తులారాశి వారికి శనిదేవుడు పరమ మిత్రుడు మరియు యోగ కారకుడు. ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల శని దోషాలు పటాపంచలవుతాయి. ఈ రోజు సాయంత్రం రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఆవు నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వీలైతే శనిదేవుడి ఆలయంలో నల్ల నువ్వులు దానం చేయండి. కుంటి వారికి లేదా శారీరక వికలాంగులు ఈ రోజు నల్లని చెప్పులు లేదా ఆహార దానం చేయండి. ఆగిపోయిన కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు మరియు ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తక్షణమే తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తులారాశి వారు ఈ రోజున రాత్రి ఈ పని తప్పకుండా చేయండి. సాయంత్రం వేళ ఇంటి పూజా గదిలో నెయ్యిదీపం వెలిగించి లక్ష్మీమాత ముందు కూర్చొని కనకదార స్తోత్రం పఠించండి. ఒక ఎర్రటి వస్త్రంలో 2 పసుపు కొమ్ములు, ఒక వెండి నాణెం లేదా మామూలు నాణెం ఉంచి పూజ చేయండి. ఆ మూటను మీ బీరువాలో లేదా ధనం ఉంచే చోట భద్రపరచండి. మీ ఇంట్లో ధన నిల్వలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గి కుబేర మహారాజు అనుగ్రహం వల్ల అకస్మాత్తుగా ధనం లభిస్తుంది. మీపై కుట్రలు చేసే శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఈ రోజు హనుమంతుడి గుడికి వెళ్లి స్వామి వారికి సింధూరం సమర్పించండి. ఈ రోజు 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ చుట్టూ ఒక రక్షా కవచం ఏర్పడుతుంది. నైవేద్యంగా బెల్లం లేదా అట్టిపండ్లు సమర్పించండి. శత్రువుల కుతంత్రాలు నశిస్తాయి. భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరియు అలాగే ఈ రోజున ఆవుకు బెల్లం మరియు గోధుమ రొట్టెను తినిపించండి. ఆవు పాదాలకు నమస్కరించండి. తెల్లటి బియ్యాన్ని లేదా చక్కెరను ఎవరైనా పేద బ్రాహ్మణుడికి లేదా అవసరమైన వారికి దానం చేయండి. తులారాశి వారికి ఈ దానం వల్ల పితృదోషాలు తొలగిపోయి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ పరిహారాలు చేసేటప్పుడు మీ మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచన లేకుండా పూర్తి నమ్మకంతో చేయండి. అప్పుడే ఈ విశ్వం మీ కోరికలు నెరవేరుస్తుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకొస్తాయంటే రాబోయే సంవత్సరాలు అన్ని ఇబ్బందులు, ఆటంకాలు మరియు దుఃఖాలు కరిగిపోతాయి. మీ మంచి కర్మలు, భక్తి మరియు నిజమైన భావం రంగు చూపే సమయం ఇదే. మీరు మీ లోపల ఎంత విశ్వాసాన్ని, సమర్పణ మరియు సానుకూలతను తెచ్చుకుంటారో అంత వేగంగా చమత్కారాలు మీ జీవితంలో వస్తాయి. ఈ రోజు మరియు రాబోయే 24 గంటలు మీరు పూర్తి సమర్పణ, శ్రద్ధ మరియు నిజమైన భావంతో గడపాలి. ఇంటి ఉత్తర దిశను శుభ్రంగా ఉంచండి. పగులు సాధ్యమైనంత వరకు మాటల్లో మాధుర్యం ఉంచండి. ఎవరిపైన కోపపడకండి. ఎవరి పట్ల అసూయ లేదా ద్వేషభావం కలిగి ఉండకండి. సాధ్యమైతే ఈ రోజు మీ పాద శత్రువు లేదా వ్యతిరేకుల కోసం కూడా మనసులో శుభం కోరుకోండి. ఎందుకంటే మీ మనసులో క్షమ మరియు దయ అనే భావం వచ్చినప్పుడే బ్రహ్మాండం మీకోసం అత్యంత బలమైన రక్షా కవచాన్ని సిద్ధం చేస్తుంది. సాయంత్రం ఇంటి పూజా గదిలో దేవతలందరికీ కృతజ్ఞత తెలపండి. చేతులు జోడించి ఇలా చెప్పండి: భగవంతుడా, నా ఇంట్లోకి ఎవరు ప్రవేశించిన వారు కూడా సుఖశాంతులు, సమృద్ధి మరియు ఆనందాన్ని పొందుగాక. నా ఇంటి నుండి ఎప్పుడు దుఃఖం, దరిద్రం లేదా అశాంతి ఉండకూడదు. గుర్తుంచుకోండి, మీరు పూర్తి విశ్వాసంతో ఈ విషయాలు పాటించినప్పుడే ఈ సానుకూలత మరియు బ్రహ్మాండమైన శక్తి శాశ్వతంగా ఉంటుంది. తులారాశి వారి పిల్లల అమాయకత్వపు మాటలు మీ సాయంత్రాన్ని సంతోషంగా మార్చగలవు. దాంపత్య జీవిత పరంగా ఈ రోజు మీకు అనుకూలకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజు తులారాశి వారి చిరునవ్వుతో ప్రకాశిస్తుంది. చాలా విషయాలు మీకు అనుకూలకంగా ఉంటాయి. ఈ రోజు మత్తు పదార్థాలు పూర్తిగా దూరంగా ఉండండి. ఎందుకంటే మత్తు స్థితిలో మీరు ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకోవచ్చు. ఈ రోజు అపరిచితులతో పాటు మీ స్నేహితుల విషయాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రేమలో ఈ రోజు ఆనందంగా ఉంటుంది, కానీ రాత్రి ఏదైనా పాత విషయంపై మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. విదేశాలతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఈ రోజు సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఈ రోజు తమ పూర్తి సామర్థ్యంతో పనిలో నిమగ్నం కావచ్చు. చంద్రుని స్థితి మీరు తగినంత ఖాళీ సమయాన్ని కలిగి ఉంటారని సూచిస్తుంది. అయినప్పటికీ మీరు ఇంతకు ముందు పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన పనులు చేయలేరు. ఒకవేళ మీ ఆర్థిక వ్యవహారం ఏదైనా కోర్టులో చిక్కుకొని ఉంటే ఈ రోజు అందులో విజయం లభించే అవకాశం ఉంది. ఏదైనా కుటుంబ సభ్యుడి ప్రవర్తన మిమ్మల్ని బాధించవచ్చు. అటువంటప్పుడు పరస్పర చర్చ అవసరం. ఈ రోజు మీరు మీ కళల భాగస్వామిని కలిసినప్పుడు మీ కళ్ళలో మెరుపు మరియు గుండె వేగం వాటంతటవే పెరుగుతాయి. కొత్త అవకాశాలు ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు నష్టం కలిగిస్తుంది. ఈ రోజు వెంటనే శ్రద్ధ వహించాల్సిన అనేక విషయాలు ఉంటాయి. ఈ రోజు జీవిత భాగస్వామితో ఆత్మీయంగా సంభాషించడానికి శ్రేష్టమైనది. ఏదైనా మంచి వార్త అందవచ్చు. దీని వల్ల మీ మనసులో ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక స్థితి
బలోపేతమయ్యే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు లాభదాయకంగా అనిపించవచ్చు, కానీ మీరు అనుకున్నంత లాభాన్ని అవి ఇవ్వకపోవచ్చు. కాబట్టి పెట్టుబడికి ముందు ఆలోచించండి. ఏకపక్ష ఆకర్షణ కేవలం గుండె కోతకు కారణం కావచ్చు. కొందరు సహోద్యోగులు మీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. వారు దానిని బహిరంగంగా చెప్పకపోయినా ఫలితాలు మీ ఆశలకు అనుగుణంగా రాకపోతే వ్యూహాల్లో మార్పులు చేయండి. రాత్రిపూట మీరు ఇంటి సభ్యులకు కొంచెం దూరంగా ఉండి టెర్రస్ లేదా పార్కులో ఏకాంతాన్ని అనుభవించాలనుకుంటారు. జీవిత భాగస్వామి మూడ్ సరిగ్గా లేకపోతే ప్రశాంతంగా ఉండడమే మీకు మంచిది. మీ కఠిన ప్రవర్తన మీ జీవిత భాగస్వామిని విచారానికి గురి చేయవచ్చు. ఏదైనా నిర్లక్ష్యం చేయడం బంధంలో చీలిక తెస్తుంది. అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ రోజు ఆర్థిక పరంగా సానుకూలంగా ఉంటుంది మరియు మీకు తగినంత ధనం లభిస్తుంది. మీరు ఈ రోజు ఏదైనా ఆభరణం లేదా గృహోపకరణం కొనుగోలు చేయవచ్చు. మీ విచారం మరియు అలసట జీవిత భాగస్వామి మనసుపై ప్రభావం చూపవచ్చు. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.